డ్రగ్స్ కేసులో 11 గంటలకు పైగా సుబ్బరాజును ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఉదయం 10 గంటలకు మొదలైన విచారణ మధ్యలో ఓ చిన్న బ్రేక్ తప్ప సుదీర్ఘంగా నడుస్తోంది. ఈ విచారణకు మరికొంత సమయం పట్టేలా ఉంది. సుబ్బరాజు కీలక సమాచారం ఇస్తున్నారని చెబుతున్నారు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్. మొన్న పూరి జగన్నాథ్ విచారణ కూడా సుదీర్ఘంగానే సాగింది. కానీ నిన్న శ్యామ్ కే నాయుడు మాత్రం త్వరగానే పంపించారు అధికారులు. ఇప్పుడు సుబ్బరాజును మాత్రం చాలాసేపు విచారిస్తున్నారు. మొన్న పూరి జగన్నాథ్, నిన్న కెమెరామ్యాన్ శ్యామ్ కే నాయుడు చెప్పిన వివరాలు, కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సుబ్బరాజుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు. తమ దగ్గర ఉన్న ఆధారాలు చూపించి సుబ్బరాజును ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ అలవాటుందా అని ప్రశ్నించిన అధికారులు గతంలో ఎప్పుడైనా తీసుకున్నారా అని ఆరా తీశారు. పూరితో ఉన్న సాన్నిహిత్యంపైన ప్రశ్నలు వేశారు. పూరి సహా సినిమా పరిశ్రమలో ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్లు తెలుసా అని ప్రశ్నించారు. రేపు తరుణ్ను ప్రశ్నించనుంది సిట్. మరోవైపు హైదరాబాద్ లోని బార్లు, పబ్ల యజమానులకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. రేపు సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు అధికారులు. పబ్లు, బార్ల నుంచే డ్రగ్స్ సరఫరా అవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో యజమానులతో సిట్ సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. డ్రగ్స్ కేసులో మరో పెద్ద సంచలనం నమోదయ్యేలా ఉంది. సుబ్బరాజు విచారణలో ఇండస్ట్రీని వణికించే విషయాలు బయటపడ్డట్టు సమాచారం. ఓ సినీ ఫ్యామిలీ కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం లేదా మంగళవారం నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఫ్యామిలీకి సినీ ఇండస్ట్రీతో దశాబ్దాల అనుబంధం ఉంది. ఆ కుటుంబంలో ఇద్దరికి డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్లు సిట్ దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉంది. మొత్తం మీద చూస్తే టాలీవుడ్ ను పూర్తిగా షేక్ చేసే అంశాలు బయటకొస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కొంత అనారోగ్య సమస్య తలెత్తడంతో వెంటనే ఉస్మానియా వైద్యుల్ని పిలిపించారు. ఆయన రక్త నమూనాలు సేకరించడంతో పాటు సుబ్బరాజుకు సంబంధించినటువంటి బ్లడ్ ప్రెషరు, షుగరు వీటన్నిటికీ టెస్టులు చేయడం జరిగింది. కొంత రిలాక్స్ అవుతున్నారు ఆయన. మరి కాసేపట్లో మరో గంట తర్వాత సుబ్బరాజు పంపించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి సిట్ అధికారుల విచారణ కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం ఉస్మానియా వైద్యుల బృందం వచ్చినటువంటి సందర్భంలో ఆయన రక్త నమూనాలు సేకరిస్తారని భావించినప్పటికీ తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన బ్లడ్ ప్రెషర్కు కొంత ఇబ్బంది కలగడంతో వెంటనే ఆయనకు ఉస్మానియా వైద్యులు చికిత్స చేసి ఆయన రక్త నమూనాలను తీసుకెళ్లడం జరిగింది. మొత్తంగా సిట్ అధికారులు ఈరోజు ఉదయం నుంచి కూడా సుబ్బరాజును విచారిస్తున్న నేపథ్యంలో కొన్ని కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయని, మరికొందరి పేర్లు కూడా తెరపైకి వస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. మరోవైపు పబ్బులు, ప్రధానంగా ఏ పబ్బులలో డ్రగ్స్ సరఫరా అవుతుంది అన్నది కూడా సిట్ అధికారులు స్పష్టమైనటువంటి సమాచారాన్ని సేకరించారు. ఈ నేపథ్యంలోనే మొదటి రోజు పూరి జగన్నాథ్ నుంచి విచారించారు, రెండవ రోజు కెమెరామెన్ శ్యామ్ కే నాయుడును విచారించారు. ఈ రోజు మూడో రోజు విచారణలో సుబ్బరాజు అనేక విషయాలు స్పష్టం చేస్తున్నారు, సిట్ అధికారుల ముందు పెడుతున్నాడు. కొత్త పేర్లు దాదాపు 15 మంది వరకు కొన్ని కొత్త పేర్లను సుబ్బరాజు సిట్ అధికారుల ముందు పెట్టినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అవి ఎవరి పేర్లు, ఎవరు డ్రగ్స్ వాడే వాళ్ళ, లేదంటే ఏంటి అసలు ఆ 15 మంది రోల్ ఏంటి, సుబ్బరాజు ఎవరి పేర్లు చెప్పాడు అన్నది కూడా ఇప్పుడు ఆసక్తి నెలకొనుంది. మరి కాసేపట్లో సుబ్బరాజు విచారణ ముగిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఆయనను రెస్ట్ తీసుకోవాలంటూ కూడా సిట్ అధికారులు చెప్పడం జరిగింది. ఆయన 5వ అంతస్తులోని విచారణ గదిలోనే సుబ్బరాజు ఉండడం జరిగింది. రోజా, కమల్, అయితే సుబ్బరాజు విచారణలో బయట పెడుతున్న ఇండస్ట్రీకి సంబంధించిన మరికొందరి వ్యక్తులకు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయా? ఖచ్చితంగా సుబ్బరాజు చెప్పినటువంటి ఆ 15 మంది పేర్లు ఎవరు, వాళ్ళ రోల్ ఏంటి, డ్రగ్స్ తీసుకోవడంలో ఎటువంటి ప్రమేయం ఉంది వాళ్ళది అన్నది కూడా చాలా స్పష్టంగా సిట్ అధికారులు సమాచారాన్ని సేకరించారు. సాయంకాలం ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ మాట్లాడిన సందర్భంలోనే సుబ్బరాజును విచారిస్తున్నటువంటి సమయంలో అనేక కొత్త ఇన్పుట్స్ వస్తున్నాయి, కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయంటూ కూడా కమిషనరే నేరుగా చెప్పడం జరిగింది. మరోవైపు సుబ్బరాజు 15 మంది పేర్లు చెప్పడంతో ఆ 15 మంది ఎవరు, వాళ్ళ రోల్ ఏంటి, సుబ్బరాజు వాళ్ళకి సంబంధించి ఎటువంటి సమాచారాన్ని ఇచ్చాడు అన్నది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొనుంది. మరి కాసేపట్లో సుబ్బరాజు విచారణ ముగిసిన తర్వాత సిట్ అధికారులు
ఎవరైతే పేర్లు సుబ్బరాజు వెల్లడించినటువంటి పేర్లు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రేపటి నుంచి నోటీసులు జారీ చేస్తారా, వాళ్ళపైన ఏ విధమైనటువంటి నిఘా పెడతారు, వాళ్ళ రోల్ ఏంటి అన్నది కూడా స్పష్టం అవ్వాల్సి ఉంది. మొత్తంగా ఈరోజు సుదీర్ఘంగా సుబ్బరాజు విచారణ కొనసాగుతుంది. దాదాపు ఇప్పటికే 12 గంటలు పైగా విచారణ కొనసాగింది. ఉదయం 9:30 సమయంలో సిట్టు కార్యాలయంలోకి వచ్చినటువంటి సుబ్బరాజును ఇంకా అధికారులు విచారిస్తూనే ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయన తనకు కొంచెం అనారోగ్య సమస్య తలెత్తుతుందని చెప్పడంతో వైద్యులు వచ్చారు. బయట ఉన్నటువంటి సుబ్బరాజు కోసం ఉదయం 9:30 నుంచి బయట ఉన్నటువంటి అతని స్నేహితులు, అతని బంధువులు కొంత ఆందోళనకు గురయ్యారు వైద్యులు వచ్చినటువంటి సందర్భంలో. ఆ తర్వాత ఎక్సైజ్ సిట్ అధికారులు అతనికి సంబంధించినటువంటి వైద్యులు వచ్చినటువంటి విషయాన్ని వివరించడం జరిగింది. మొత్తంగా సుబ్బరాజు విచారణ అనేక కీలక అంశాలు బయట పెడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎవరి పేర్లు వెల్లడించాడు, వాళ్ళ రోల్ ఏంటి, సుబ్బరాజు ఏ విషయాలు వెల్లడించాడు, పూరి జగన్నాథ్కి సంబంధించి కానీ శ్యామ్ కే నాయుడుకు సంబంధించి కానీ ఇంకా నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి రోల్స్ ఏవేవి వెల్లడించాడు అన్నది కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. సిట్ అధికారులు మాత్రం సుబ్బరాజు విచారణలో అనేక కీలక అంశాలు, కొత్త విషయాలు వెలుగు చూశాయన్నది మాత్రం సిట్ అధికారులు మొదటి నుంచి ఉదయం నుంచి కూడా చెప్తున్నటువంటి విషయం. రోజా, అయితే పబ్స్ కి బార్స్ కి కూడా నోటీసులు అందాయి. రేపు సమావేశం అవ్వాలని సిట్ అధికారులు వాళ్ళకి నోటీసులు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది మనకు తెలుసు పబ్స్ కూడా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. సో ఆ లిస్ట్ లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ పబ్స్ పేర్లు కూడా ఉన్నాయా? ఖచ్చితంగా దాదాపు సిట్ అధికారులు సేకరించినటువంటి సమాచారం మేరకు, వాళ్ళకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు దాదాపు హైదరాబాద్లో ఉన్నటువంటి 16 నుంచి 17 పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా అవుతుంది, విరివిగా సరఫరా అవుతుంది, విచ్చలవిడిగా అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారు అన్నది సిట్ అధికారులకు అందినటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్స్ అన్నిటికీ కూడా అందరూ కూడా రేపు ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. వారందరికీ కూడా ఒక రకమైనటువంటి కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారు ఎక్సైజ్ అధికారులు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పబోతున్నారు. మరోవైపు ఏవైతే 16 నుంచి 17 పబ్బుల లిస్టు ఇప్పటికే సిట్ అధికారులు సేకరించారో వాళ్లకు మాత్రం చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వబోతున్నారు. ఇందాక మీరు అడిగినట్లుగా అందులో కొంత సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి పబ్బులు ఉన్నాయి. ఆ పబ్బుల జాబితా కూడా సిట్ అధికారులు సేకరించారు. వారిని కూడా ప్రత్యేకంగా వారితో సమావేశమై వారికి ఒక హెచ్చరిక, వార్నింగ్ ఇచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందులోకి ఆ పబ్బుల్లోకి ఎవరెవరు వెళ్లేవాళ్ళు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారితో పాటు వ్యాపారస్తులకు సంబంధించినటువంటి పిల్లలు, ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి పిల్లలు, సంపన్న కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు ఎంతమంది వెళ్ళేవారు, ఎంతమంది ఈ డ్రగ్స్కు బానిసలయ్యారు, ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా జరుగుతుంది, ఎంతకాలంగా ఈ పబ్బుల్లో ఈ డ్రగ్స్ సరఫరా జరుగుతుందన్నది కూడా రేపు ఉదయం 11 గంటలకు పబ్బు యజమానుల నుంచి ఖచ్చితమైనటువంటి సమాచారం సేకరించబోతున్నారు సిట్ అధికారులు. భవిష్యత్తులో హైదరాబాద్లో ఎక్కడ కూడా డ్రగ్స్ సరఫరా అవ్వద్దు, ప్రధానంగా పబ్బుల్లోనే ఈ కల్చర్ ఎక్కువగా ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్బుల్లో ఈ కల్చర్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే కెల్విన్ ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా ప్రధానంగా పబ్బుల ప్రస్తావనని తీసుకొచ్చాడు. ఎవరెవరైతే ఎక్కువగా పరిచయం అయ్యారో వారంతా కూడా పబ్బుల్లో, సినిమా ఇండస్ట్రీలో ఈ రెండింటితోనే లింకులు ఉండడంతో సిట్ అధికారులు కూడా అదే దశగా దర్యాప్తు విచారణ సాగుతోంది. రోజా, కమల్, అయితే సుబ్బరాజు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దశాబ్దాలుగా ఇండస్ట్రీతో సంబంధం ఉన్న ఓ ఫ్యామిలీకి ఈ డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉంది అని చెప్తూ ఉన్నారు. ఆ ఫ్యామిలీకి సంబంధించిన 2 వ్యక్తులు కూడా డ్రగ్స్ వాడుతున్నారు అని చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ ఫ్యామిలీకి, ఆ వ్యక్తులకు కూడా నోటీసులు జారీ చేస్తారా, చేస్తే ఎప్పటిలోగా చేస్తారు? గతంలోనే సుబ్బరాజు తనపై ఆరోపణలు రావడంతో మీడియాలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను కొంతమంది పేర్లు చెప్తాను, ధైర్యం ఉంటే వాళ్ళను అరెస్ట్ చేస్తారా, లేదంటే వాళ్లకు క్వశ్చనింగ్ చేస్తారా అంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఒక్కసారి. అంటే సుబ్బరాజు చెప్పినటువంటి ఆ దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు అన్నది కూడా తేలాల్సి ఉంది. అంటే ఖచ్చితంగా
ఖచ్చితంగా డ్రగ్స్కు సంబంధించి ఆ కుటుంబం ఏదైతే సుబ్బరాజు చెప్పినటువంటి కుటుంబం ఉందో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లలు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు చాలా కాలంగా అన్నది సుబ్బరాజు స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకు అంటే కొంతమందిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు, కొంతమందిని ఎందుకు వదిలేస్తున్నారు అన్నది కూడా సుబ్బరాజు సిట్ అధికారులను ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే సుబ్బరాజు చెప్పినటువంటి ఇందాక మీరు అడిగినట్లు దశాబ్దాలుగా సినిమా రంగంలో ఉన్నటువంటి ఆ కుటుంబం ఎవరి కుటుంబం అయి ఉంటుంది? అనేక మంది పేర్లు ప్రస్తావనకు వస్తున్నప్పటికీ కూడా సిట్ అధికారులు అధికారికంగా ఇప్పటి వరకు దానికి సంబంధించి ఒక ప్రకటన చేయకపోవడం ఆ కుటుంబం ఎవరై ఉంటుంది, ఆ కుటుంబంలో ఎవరు డ్రగ్స్ తీసుకుంటున్నారు అన్నది కూడా ఇప్పుడు ఈ దశాబ్దాలుగా సినిమా రంగంలో స్థిరపడ్డటువంటి కుటుంబాలన్నింటిలో కూడా ఇప్పుడు అది చర్చనీయాంశమైంది. ఆ కుటుంబాలపై ఎవరైతే సుబ్బరాజు ఇచ్చినటువంటి సమాచారం కావచ్చు, సిట్ అధికారులు సేకరించినటువంటి సమాచారం కావచ్చు, ఆ కుటుంబంపై ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు సిట్ అధికారులు. వాళ్ళకు కూడా ఖచ్చితంగా నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఒక ప్రైవేటు ప్రోగ్రాంలో ఉన్నటువంటి ముమైద్ ఖాన్ మొదట తాను రావద్దు అని అనుకున్నప్పటికీ కూడా సిట్ అధికారులు ఖచ్చితంగా హాజరవ్వాల్సిందే అంటూ ఆ ప్రైవేట్ ప్రోగ్రాం చేస్తున్నటువంటి ఆ షో నిర్వాహకులకు సిట్ అధికారులు చెప్పడంతో ముమైద్ ఖాన్ కూడా నేరుగా హాజరవుతున్నారు. అయితే మొత్తంగా సిట్ అధికారులు ఎవరెవరికైతే నోటీసులు జారీ చేశారో వారందరూ కూడా విచారణకు హాజరయ్యేలా ఖచ్చితంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కొత్త వ్యక్తులకు కూడా మరికొంతమందికి నోటీసులు జారీ అయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు సుబ్బరాజు చెప్పినటువంటి పేర్లు కావచ్చు, గతంలో అరెస్ట్ అయినటువంటి నిందితులు కెల్విన్ ఇచ్చినటువంటి కన్ఫెషన్లో ఇచ్చినటువంటి పేర్లు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా మరికొంతమంది కొత్త పేర్లు తెరపైకి వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోజా కమల్, అంటే సుదీర్ఘంగా విచారణ జరుగుతూ ఉంది, దాదాపుగా 12 గంటలు కావస్తూ ఉంది విచారణ స్టార్ట్ చేసి. అంటే ఇంత సుదీర్ఘంగా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏవో కీలకమైనటువంటి విషయాలు సుబ్బరాజు సిట్ అధికారులకు చెప్తున్నారు అని మనం అనుకోవచ్చు. అయితే ఆ విషయాలు ఏవైనా టాలీవుడ్ ని షేక్ చేసేటువంటి విషయాలు ఖచ్చితంగా అయి ఉండొచ్చా? ఖచ్చితంగా సుబ్బరాజు మొదటి నుంచి కూడా చెప్తున్నది ఏంటంటే తాను కొన్ని పేర్లు వెల్లడిస్తాను, వాళ్ళను విచారిస్తారా అని సుబ్బరాజు చాలా రోజులుగా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజు సుదీర్ఘంగా కొనసాగుతున్నటువంటి విచారణలో దాదాపు 15 పేర్లు సుబ్బరాజు వెల్లడించినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. ఆ 15 మంది ఎవరు? ఆ టాలీవుడ్కు సంబంధించినటువంటి వాళ్ళే చాలా స్పష్టంగా ఇందులో ఉంటారన్నది అది సుబ్బరాజు నోటి నుంచి రావడంతోనే అర్థమవుతుంది. అంటే ఎవరు ఉంటారు? మరోవైపు దశాబ్దాలుగా సినీ రంగంలో స్థిరపడ్డటువంటి ఒక కుటుంబంకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇది తీసుకుంటున్నారని చెప్పడంతో కూడా ఆ కుటుంబం ఎవరు? ఇదంతా కూడా టాలీవుడ్ ను షేక్ చేసేలాగానే కనిపిస్తుంది. మరోవైపు సుబ్బరాజు మొదట గతంలో సుబ్బరాజుకు నోటీస్ ఇచ్చినటువంటి సందర్భంలో మనం ఎన్టీవీ ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో కూడా తనకు అసలు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు, తాను ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వాడను అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు సుదీర్ఘంగా కొనసాగుతున్నటువంటి విచారణలో సుబ్బరాజు ఏ అంశాలు వెల్లడించాడన్నది కూడా మరి కాసేపట్లో స్పష్టం అవ్వనుంది. రోజా రైట్ కమల్.